ఇప్పుడు మీరేమంటున్నారు, నువ్వు శ్మశానంలో నివసిస్తున్నావు, శ్మశానంలో నివసించేవాడు మాంసం తినంటావేంటి? అది మీ ప్రశ్న. అవును, నేను శ్మశానంలో ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నానంటే, ఇప్పుడు నేను ఉన్న చోట ధర్మంగా ప్రవర్తించకూడదని ఏమైనా ఉన్నదా? అదేం లేదు. ఎక్కడ నివసించినా మంచిగాను ప్రవర్తించవచ్చు, చెడుగాను ప్రవర్తించవచ్చు. అందువలన తాను ఏ కర్మ ఆచరించాడో దానికి అనుగుణమైన ఫలాన్ని పొందుతాడు. ఒకటి ఆలోచిద్దాం. ఒకడు ఓ మంచి ఆశ్రమంలో ఉంటున్నాడండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఓ మహాపండితుడిని చంపేశాడు. ఆశ్రమంలో ఉన్నంత మాత్రం చేత పండితుడిని చంపితే అది పాపం కాకుండా పోతుందా? ఏమండి? ఇంకోడు ఎక్కడో ఏ శ్మశానం వంటి చోట దానం చేశాడు. దానం చేస్తే దానికి పుణ్యం రాకుండా ఉంటుందా? చేసిన మంచి పని చెడు అవుతుందా? కానీ ఎక్కడున్నావు దానికి అనుగుణంగా చేయాలి అంటూ నియమమేం లేదు. ఎక్కడున్నా మంచి చేయొచ్చు, ఎక్కడున్నా చెడైనా చేయొచ్చు. మీకేమో ఏదో స్వార్థం ఉంది, మీరు ఏదో తినాలనుకుంటున్నారు, మీకు ఆ తిండిపై ఆసక్తి ఉంది, మీరు దాన్ని ఉంటున్నారు. అయితే నన్ను తినమని చెప్తారేంటి? దాంట్లో ఉండే దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు మీకు కనబడవు, నాకు అనుభవం వలన అవి తెలుస్తాయి. అసంతుష్టి అనేది పనికిరాదండి. తాను కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేస్తే దానికి ఏదో లభిస్తుంది, లభించిన దాంతో సంతోషపడాలి. ఈ అసంతుష్టన చూసారా, ఇది నింద్యమైనటువంటిది. దీనివలన ధర్మానికి హాని కలుగుతుంది. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ అది మేలు కలిగించదు. అందువలన నేను ఇహపరలోకాలకు తగనటువంటి పని చేయను, అది నాకు ఇష్టం ఉండదు. అందువలన నేను మాంసం తింటలేదు అని చెప్పాడు. ఇలా ఉండగా ఇతని యొక్క ప్రవృత్తి 10 మందికి తెలిసింది. అరే, అది నక్క మాంసం కూడా తినకుండా ఉంటుంది, ఇది చాలా శుద్ధమైనది, ఇది మంచి జ్ఞానం కలది అని ప్రచారం వచ్చింది. ఆ ప్రాంతంలో ఓ పెద్ద పులి ఉంది, దానికి మంచి పేరు కూడా ఉన్నది. అది ఇతన్ని చూసి నక్కను చాలా గౌరవించింది. ఇది చాలా ఉత్తమమైంది అనుకుని తనతో సమానంగా గౌరవించింది. అంతేకాకుండా తనకు మంత్రిగా ఉండమని చెప్పని ప్రార్థించింది. సౌమ్య విజ్ఞాత రూపస్థం గచ్చయాత్రాం మయా సహ వ్రియంతామీప్సిత భోగా పరిహార్యాశ్చ పుష్కలా. నీవు చాలా మంచిదానివి, మంచి జ్ఞానం కలదానివి కనుక నాతో పాటు రాచకార్యాలని నిర్వహించు, నీకు ఇష్టమైన భోగాలు అనుభవించు, నీకు అక్కర్లేని వాటిని మానేసేయి. కనుక నువ్వు నాతో ఉండి నాకు సహకరించు. మేము మరి పెద్ద పులి కదా, పెద్ద పులి అంటే చాలా తీక్షణమైనవి, చాలా మరి కోపంగా ఉంటాయి అనుకుంటారు. అయినా నేను నీకు చెప్తున్నాను, నేను చాలా మృదువుగా కూడా వ్యవహరిస్తాను, నీకు హితాన్ని కోరుతాను, నా వలన నీకు బాగా శ్రేయస్సు కలుగుతుంది అంటూ తనని గురించి అది మంచిగా చెప్పుకుంది. ఆ మృగేంద్రుడు, అక్కడ ఉండేటువంటి మృగాలకు అధిపతిగా దాన్ని భావించారు. అది మహాత్ముడు. అది ఏం చేసింది, ఇంత మృదువుగా మాట్లాడేటప్పటికీ ఈ నక్క చాలా ఆనందంగా, ఆదరంగా, వినయంగా తల వంచి దాంతో ఇలా మాట్లాడింది. సదృశం మృగరాజైతత్ తవ వాక్యం మదంతరే యత్సహాయాన్ మృగయసే ధర్మార్థ కుశలాన్ శుచీన్. ఓ మృగరాజా, నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడడం చాలా బాగుంది, నీకు తగినది. ఎందుకంటే ఒక పరిపాలకుడైన వాడు పరిపాలన బాగా చేయడం కోసం తనకు కొంతమంది సహాయకులను కోరతాడు. కానీ ఆ సహాయకులు ఎటువంటి వాళ్ళకు కావాలి? వాళ్లకు ధర్మం తెలిసి ఉండాలి, వాళ్లకు ఏ విధంగా ప్రయోజనం లభిస్తుందో అది కూడా తెలియాలి, నైపుణ్యం ఉండాలి, పరిశుద్ధమైన వాళ్ళు కావాలి. అటువంటి సహాయకులు నీవు కోరావంటే ఆ సహాయకుల ద్వారా లోకానికి చాలా మేలు అవుతుంది. అది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఒక పరిపాలకుడు ఉన్నాడు, వాడికి మంచి సహాయకులు లేకపోతే, మంత్రులు లేకపోతే, సలహా ఇచ్చేవారు లేకపోతే గొప్పతనాన్ని పొందలేడు, ప్రజల్ని బాగా పరిపాలన చేయలేడు. ఎవరో ఒకరు దొరుకుతారు, కానీ ఆ సలహా ఇచ్చేవాళ్ళు దుష్టులు అనుకోండి, చెడు సలహా ఇస్తారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ప్రజల్ని బాగా పరిపాలించలేరు. అంతేకాదు ప్రభువుకు కూడా అది మేలు కలగదండి. సలహా ఇచ్చేవాడు చెడు సలహా ఇస్తే ప్రజలకు కూడా మేలు కలగదు, ప్రభువుకి మేలు కలగదు. కనుక మంచి సలహాదారులు, మంచి మంత్రులు ఉండాలి అని కోరుకోవడం చాలా మంచిది. మంత్రులు ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఆ సహాయకులు అనురక్తులు లేని వాళ్ళు ఉండాలి. వాళ్ళకి నీతి శాస్త్రాన్ని తెలియాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా తెలిసి ఉండాలి. అంతేకాదు వాళ్ళు కలిసి ఉండాలి, వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండకూడదు.
కొందరు చేరతారు, ఎవడి మట్టుకు వాడే తన గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం, తన గొప్పతనాన్ని వెల్లడి చేయడం కోసం ప్రయత్నిస్తుంటాడు. అలాంటి వాటి వలన మరి లోకానికి మేలు కలగదు, ప్రభువుకి మేలు కలగదు. కనుక వాడు ఎలాంటి వాడే ఉండాలి, తమలో తాము కలిసేవాళ్ళే ఉండాలి. ఒక ప్రభువు దగ్గర, ఓ పరిపాలకుడి దగ్గర, ఓ యజమాని దగ్గర చేరేటువంటి పరివారంలో కొందరు గుంపు కింద ఏర్పడుతూ ఉంటారు. ఈ గుంపులు ఏర్పడితే పెద్ద సమస్య. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటారు, లేదా మేం గొప్పవాళ్ళు అంటారు, గొప్పవాళ్ళు అంటారు. మొత్తానికి ప్రభువుకి ప్రజలకి లేదా పరిపాలింపబడే వాళ్లకు మేలు కలగడం కోసం ఆలోచించారు. కానీ అలాంటి వాళ్ళు కాకూడదు. ఎలాంటి వాళ్ళు కావాలి, ప్రభువుకి దేశానికి జయం కలిగించడం కోసం ప్రయత్నించాలనుకోవాలి. కకృతి ఉండకూడదు, రహస్యాలను బయటికి చెప్పకూడదు. కొందరు గొప్పగా చెప్పుకుంటారు, నేను ఇలాంటి వాడిని, ఈ విధమైన విషయాలని నేనే తయారు చేశానని ప్రజలకి చెప్పేస్తారు. ఈ పైకి రహస్యాలు చెప్పడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కనుక రహస్యాలని పైకి చెప్పకూడదు. కానీ మంచి ప్రజ్ఞ ఉండాలి, ప్రభువు యొక్క హితం కోరాలి, అభిమానవంతులు కావాలి. అలాంటి వాళ్ళు మంత్రులు కావాలి. ఆ మంత్రులను ప్రభు ఎలా గౌరవించాలి, వాళ్ళంతను గురువుగారులాగా, తల్లిదండ్రులుగా గౌరవించాలి. ఎందుకని అలా గౌరవిస్తే ఎలా అయినా ఇతరికి మేలు కలగాలి అని ప్రభువుకి ప్రజలకి మేలు కలిగించడం కోసం ఆ మంత్రులు ప్రాణాలు కూడా ఇస్తారు. ఎందుకంటే మంచివాడు కదా అని. ఒక మంచి వ్యక్తి పరిపాలకుడుగా ఉంటే దేశానికి మేలవుతుంది అన్న భావనతో అతనికి సలహాదారులు చాలా మంచిగా ఉండడం కోసం కూడా ప్రయత్నిస్తారు, మంచి బుద్ధి అంటూ ఉన్నట్లయితే. ఏమండి, అయితే నువ్వు అన్నదేంటి, నాకు భోగాలు అవి కలిగిస్తాను, నేను అలాంటి భోగాలని కోరను. నేను వ్యక్తిగతంగా నాకేదో సంతోషం కలగాలి అని చెప్పేది నేను కోరటం లేదు. నాకు భోగాలు అక్కర్లేదు, సుఖాలు అక్కర్లేదు. ఈ భోగాల్ని సుఖాలని కలిగించే సంపదలు కూడా నాకు అక్కర్లేదు, అవన్నీ నేను వదిలిపెట్టేశాను. అయితే ఇక్కడ సమస్య ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నీ దగ్గర కొందరు పరివారం ఉన్నారు, వాళ్ళకు నా శీలం నచ్చదు. నన్ను చూసి ఒరే వీడు మనతో కలవడరా, వీడు వ్యతిరేకిరా అని చెప్పి దుష్టభావాన్ని పొందుతారు. అంతేకాదు, నీకు నాకు ఇద్దరి మధ్య భేదం పెట్టాలని ప్రయత్నిస్తారు వాళ్ళు. ఆ ప్రయత్నిస్తే విరోధం కలిగే అవకాశం ఉంటుంది. నా సంశ్రయశ్లాఘనీయో అహమేషామపి భాస్వతాం కృతాత్మా సుమహాభాగ పాపకేషు అపి అదారుణ. అయితే నేను ఎవరినో ఒకరిని ఆశ్రయించేవాడిని కాదు, ఏదో పుణ్యం సంపాదించుకోవాలి అనుకునేవాడిని. నా యొక్క ప్రవృత్తి ఎలాంటిదంటే వాళ్ళు చాలా దుర్మార్గులైనా వాళ్ళపై చాలా కఠినంగా వ్యవహరించను. నా స్వభావం అది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే అంశంపై నేను దృష్టి పెట్టుకుంటాను. మంచి పనులు చేయాలనే ఉత్సాహం ఉంది నాకు. నా దగ్గర సంపదలు ఎవరికో దానాలు కూడా చేశాను. ఎంతో బలం, పార్టీ నాకున్న బలం నాకున్నది. నేను అనుకుంటున్నాను నా జన్మ సార్థకము, నేను మంచిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నాను. నేను ఏ పని చేసినా ఆ పనికి సత్ఫలితం రావాలి, అది ఎప్పుడు వ్యర్థం కాకూడదు అని కోరుకుంటాను. నాకు ఇంతకుముందు ఎన్నో భోగాలు ఉండేవి, అన్నీ అనుభవించాలి అనే కోరిక లేదు. కానీ నేను చేసే మంచితనం వలన, చూపే మంచితనం వలన 10 మంది మేలు పొందుతుంటే అది చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు నన్ను మెచ్చుకోలేరు, నన్ను దగ్గర రానివ్వరు, నా దగ్గరికి రారు. ఈ పరిస్థితిలో నేను నీ దగ్గర పనిచేస్తే అది అనుకూలంగా ఉంటుందా? నస్వల్పేనాస్మి సంతుష్టో దుఃఖవృత్తిరనుష్ఠిత సేవాయంచాపి నాభిజ్ఞ స్వచ్ఛందేన వనేచర సేవాయాంచాపి నాభిజ్ఞ. నిజానికి నేను చిన్న పనులు చేసి చాలు అనుకునేవాడిని కాదు. నేను ఎవరి దగ్గర ఇంతకుముందు వెళ్ళి ఉద్యోగం చేయలేదు, ఒకళ్ళ దగ్గర తల వంచి ప్రవర్తించడం నాకు అలవాట్లేదు. నేను స్వేచ్ఛగా హాయిగా వనంలో తిరుగుతూ గడుపుతున్నవాడిని నేను. నిజానికి ప్రభువు దగ్గర ఉన్నట్లయితే, ఒకటి దగ్గర ఉద్యోగం చేస్తుంటే అక్కడ కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఎవరో వస్తారు, నువ్వు తప్పు పని చేస్తున్నావు అంటారు. మనం తప్పు పని చేయకపోయినా సరే ఇలాంటి నింద వచ్చే అవకాశం ఉంటుంది. ఏమండి, నేను ఇంతవరకు ఉన్న పరిస్థితి ఎటువంటిది, ఏమీ లేకుండా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్నాను. నేను వ్రతచర్యతో ఉన్నాను. ఈ వ్రతంలో నేను ఉన్నప్పుడు నాకు ఏ భయం లేదు, హాయిగా ఉండేది. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాక నాపైన ఎవరైనా ఆరోపణలు చేసి నీ ప్రవర్తన దుష్టము అని అంటే, అప్పుడు ప్రభుగా నువ్వు కష్టపడితే ఎలాగ ఈ సమస్య? చూడండి, నృపేణ ఆహూయమానస్య యత్తిష్టతి భయం హృది నా తత్తిష్టతి తుష్టానాం వనే మూలఫలాశినాం. ప్రభు దగ్గర ఉద్యోగం అంటే సామాన్యమా?
నిన్ను ప్రభువు పిలుస్తున్నారో అని పరిచారకుడు చెప్తాడు. చెప్తేమో ఏమంటాడో ఆయన, ఏం తప్పు పట్టుకుంటాడో, నేను ఏం తప్పు చేశానో అని గడగడలాడుతూ ఉంటారు. ఇట్లా హృదయంలో భయం ఉంటూ ఉంటుంది. కానీ వనంలో కందమూల ఫలాలు తింటున్నాను, నేను తృష్టితో ఉన్నాను చాలు అనుకుంటున్నాను, నాకు భయం ఎక్కడిది? ఇంతవరకు ఆ రకమైన భయం ఏమీ లేదు. ఏ శ్రమ పడక లేకుండా అక్కడ నదుల్లో ఉండే మంచినీళ్ళు తాగుతాను. అక్కడ మరి ఏ రకమైన భయం లేకుండా దానంతటా పడినటువంటి పళ్ళు తింటూ ఉంటాను, ఆలోచించి పని చేస్తుంటాను. ఎక్కడ ఆ విధంగా ప్రశాంత స్థితి ఉన్నదో అదే సుఖం అంటే వేరే ఉన్నది అంటూ అతడు రావడానికి తన ఇష్టాన్ని తెలపలేదు. ఎందుకంటే పూర్వజన్మ అనుభవం ఉన్నది. దాని మూలంగా మనం ప్రశాంతంగా జీవించడానికి ఈయన దగ్గర ఉద్యోగం చేయడం, మంత్రిగా జీవించడం అనేది ఆనందకరం కాదు అని చెప్పి అనుకున్నాడు అనమాట అండి. తర్వాత అతని ప్రవృత్తి మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా. హరి ఓం.